హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? మేమైతే అనుకోకుండా తిరుపతి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఒకసారి ఇక్కడ లగేజ్ ప్యాక్ చేసాము, చూడండి. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు మా పిల్లలు. సో ఇప్పుడైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము, చూడండి. నేనైతే చింతపండు పులిహోర అయితే కలిపాను. మా మమ్మీ అయితే టొమాటో కర్రీ చేసింది. మా మేనత్త అయితే చపాతీలు చేసింది. సో ఇదంతా లాంగ్ జర్నీ కాబట్టి బయట ఫుడ్ తీసుకొని తినడం వల్ల హెల్త్కి డ్యామేజ్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయని సో నైట్కి నైటే ఇదంతా ప్రిపేర్ చేసాము. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంటి నుండి బయలుదేరాము. సో కంప్లీట్గా ఫుడ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది, ప్యాక్ చేసుకున్నాము. మా వారైతే లగేజెస్ తీసుకొని బయటకు వస్తున్నారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుండి. మా అమ్మ వాళ్ళ ద్వారానే వెళ్ళాము తిరుపతి. మా మమ్మీ లగేజ్ బయటకు వస్తుంది. సో బయట ఒక ఆటో అయితే వెయిట్ చేస్తుంది బస్ స్టాండ్కి వెళ్ళడానికి. ఫైనల్గా బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ బస్ స్టాప్కి వచ్చిన తర్వాత బస్ అయితే చాలా లేట్గా వచ్చిందండి. మ్యాక్సిమం ఒక 45 మినిట్స్ వెయిట్ చేసాము ఇక్కడ. సో చాలా వెయిటింగ్ తర్వాత స్లోలీగా బస్ అయితే వచ్చింది. దట్టు వరంగల్ బస్ వచ్చింది. వరంగల్ బస్ వచ్చిన తర్వాత ఆ బస్లో అయితే ఎక్కాము. ఒకసారి బస్లో ఎక్కిన తర్వాత వీడియో చూపిస్తాను, చూడండి క్లారిటీగా. విజువల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. యాక్చువల్గా మేము వెళ్తాము అని కూడా అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా టికెట్స్ బుక్ చేసుకున్నాము. దాని తర్వాతనే ఇక్కడ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో మా అమ్మ, అన్నయ్య, తమ్ముడు, నేను, మా హస్బెండ్, మా పిల్లలు, మా మేనత్త అందరం కలిసి అయితే వెళ్ళాము. సో చాలా హ్యాపీగా అనిపించింది. బస్లో కూడా మా పిల్లలు మమ్మల్ని చూపించండి అని అంటే వీడియో తీసాము. నైట్ టైం ఇది, ఎర్లీ మార్నింగ్ టైంలో. సో ఇప్పుడైతే డైరెక్ట్గా వరంగల్కి అయితే మేము రీచ్ అయ్యాము. ఇక్కడ చూడండి కాకతీయ తోరణము ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా. ఇక్కడికి వరంగల్ ట్రైన్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ట్రైన్ కూడా చాలా డిలే అయ్యింది. సో మేము మార్నింగ్ రీచ్ అయ్యేసరికి 7 అయ్యిందండి. ఒకసారి నేను మీకు క్లియర్గా విజువల్స్ ఇప్పటి వరకు అయితే వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ పెయింటింగ్ అయితే చాలా బాగుంది. చుట్టుపక్కల అంతా కూడా అసలు చాలా డిఫరెంట్గా అయిపోయింది. నేను ఫస్ట్ స్టార్టింగ్ చూసినప్పటికి ఇప్పటికి చాలా మారింది. కన్స్ట్రక్షన్ కూడా బాగా చేశారు లోపల. ఒకసారి జూమ్ చేస్తున్నా, చూడండి. ఇదంతా వరంగల్ రైల్వే స్టేషన్ అండి. కంప్లీట్గా చూడండి. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తూ కనిపిస్తాను, చూడండి. మా సార్ అయితే వీడియో తీస్తున్నారు. చాలా చాలా వేరియేషన్స్ వచ్చాయి నేను స్టార్టింగ్ చూసినప్పటికీ ఇప్పటికీ. ఇది జస్ట్ ట్రావెలింగ్ వీడియోనే అండి. మేము మళ్ళీ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. కంటిన్యూగా వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా ఇంకో పార్ట్ కూడా వస్తుందండి. ఇదైతే జస్ట్ జర్నీ పార్ట్ మాత్రమే. సో ఎలా స్టార్ట్ అయ్యాము అని చెప్పేసి. ఇప్పుడు మనం ఎంట్రీ అయిన తర్వాత పైన వాల్స్ పైన పెయింటింగ్ అనేది చాలా బాగా వేశారు. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అందుకోసమే మీకోసం ఒకసారి చూపించాలి అని చెప్పి చూపించాను. కంప్లీట్ ఎన్విరాన్మెంట్ ఒక్కసారిగా హ్యాపీగా అనిపించింది. ట్రైన్ కోసం అయితే చాలా వెయిట్ చేసాము. వచ్చే ముందైతే చాలా హరిబరిగా ఫాస్ట్గా అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చాము. బట్ అక్కడ బస్ అయితే డిలే అయ్యింది, ఇక్కడ ట్రైన్ కూడా డిలే అయ్యింది. చాలా వెయిట్ చేసిన తర్వాత అయితే ట్రైన్ అయితే వచ్చింది. ఫైనల్గా ట్రైన్లో ఎక్కేసాము. సో ఎక్కిన వెంటనే మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. అది స్టార్టింగ్ మూవ్ అవ్వగానే చాలా ఎంజాయ్ చేశారు. అండ్ డోర్ పక్కన సీట్సే మాకు బుకింగ్ అయ్యాయి. సో మేము ఇక్కడ 6 మెంబర్స్ సీట్స్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి ఒకసారి అక్కడ కూర్చున్నాము. ఇది ట్రైన్ నుండి బయట సైడ్. ఇప్పుడైతే మీరు చూడండి, లోపల అయితే చూపిస్తాము. మేమందరం కలిసి కూర్చున్నాము. అప్పటికే మార్నింగ్ టైం 8:30 ఏమో అయింది. సో బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పి ఇంటి దగ్గర నుండి చేసుకొచ్చిన ఫుడ్ ప్రిపరేషన్, చపాతీ విత్ టొమాటో కర్రీ అయితే అందరం కలిసి కూర్చొని తిన్నాము. సో ఇంకొక పార్ట్ 2 అయితే వస్తుందండి. మేము తిరుపతి రీచ్ అయిన తర్వాత కంప్లీట్ విజువల్స్, వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.